ముందుంది మరింత మంచి కాలం అని అన్నాడు కానీ ఆ మంచి కాలం ఈయనకే అని అనుకోలే. దొరికిన కాడికి ఎన్కేసేసుకొని సంచిల సద్రేసుకొని మూట కట్టేసుకొని ఈయన ముందు సూపు చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో చూసి మీరు కూడా మెచ్చుకోండి. దీపం ఉండంగానే ఇల్లు సగబెట్టుకోవాలంటారు గాని దీపం ఉన్నప్పుడే ఇల్లంతా సదుర్కబోతున్నాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఇగ రాజీనామా చేస్తా అగ రాజీనామా చేస్తా అని ఊరిచ్చి ఎందుకు ఊరేగుతున్నాడో అని అందరు అనుకున్నాం. కానీ ఉన్నదంతా ఊర్చుకపోనికే గింతూరిస్తున్నాడని ఇప్పుడు అర్థమైంది. ఇక ఎట్లనో కుర్చీడ్చి ఒక చిక్కదని తెలుసు కాబట్టే దొరికిన కాడికి మూట కట్టుకొని పోతున్నాడు. ఇంకా జరని దినాలైతే అదే సీఎం పదవి పోతే ఎట్లనో ఈయన బోడి సంతకం చెల్లదు కాబట్టి ఇప్పుడే అన్ని కాగితాల మీద సంతకాలు పెట్టుకుంటున్నాడట. చిత్తూరుకు 200 కోట్ల రూపాయల మంచినీళ్ల ప్రాజెక్టు, నెల్లూరులో 400 ఎకరాల భూమి సెటిల్మెంటు, హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలలో ఫైళ్లు గీళ్లు అన్ని ఫైనల్ చేసి పైసలు మంచిగా జమ చేసుకుంటున్నాడు. ఉన్న ఫైల్ అన్నిటిని దుమ్ము దులిపి జనాల సొమ్మును ముద్దుగా ముళ్ళగట్టుకొని కూర్చుంటున్నాడు. ఈ గెట్లనో కొత్త పార్టీ పెట్టబోతున్నాడు కదా, చేతి ఖర్చులకు బొచ్చెడు పైసలు కావాలే. గా పైసలన్నీ జనాల ఖజానాలకెళ్ళే దోసుకోబోతున్నాడు. పదవిలుండంగిన చేసిన పాస్మాల పనులు సరిపోతలేవని ఇంకా పోయేటప్పుడు కూడా మిగిలిన పైసలన్నీ దోసుకోబోతాడా అని కొంతమంది బూతులు బయటికి రాకుండా మింగుతుంటే, పోతే మారాయ పైసలు గిన పదవిడిచిపోతే గదే 10,000 అని ఇంకా కొంతమంది జనం అనుకుంటున్నారు. నిజంగా పుక్కటికొచ్చిన పదవిలకెళ్ళి కూడా ఉట్టి చేతులతో ఓబుద్ది అయితే లేదంటే గినేసుంటోడు కావచ్చు. మీరే ఆలోచించుర్రి. 1 2 3 నే